హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను ఆమ్, నా గొంతు వింటనే అర్థమైపోతూ ఉంటుంది, భయంకరంగా జలుబు చేసింది. అయినా సరే ఎందుకు మేడం రికార్డింగ్ చేస్తున్నారు అంటే, యాక్చువల్గా నేను 3 డేస్ నుంచి ట్రై చేస్తున్నాను రికార్డ్ చేయడానికి. బట్ ఈ జలుబు వల్ల రోజు రేపు రేపు అన్నట్టుగా పోస్ట్పోన్ అయిపోతూనే ఉంది. సో ఇలా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తే ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పి ఈరోజు ఎలా అయినా రికార్డ్ చేద్దాము, మెల్లగా వాయిస్ అది సెట్ అవుతుందిలే అని స్టార్ట్ చేశానమాట. సో కొంచెం బొంగురు గొంతు వస్తుంటుంది, బికాస్ బాగా జలుబు చేసినప్పుడు మనం ముక్కుతో మాట్లాడతాం కాబట్టి. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఓకే. అండ్ పర్సనల్గా నేను మళ్ళీ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటిదాకా నా అన్ని స్టోరీస్ని మంచిగా ఎంకరేజ్ చేసినందుకు. అండ్ అన్నిటినీ మనకి తెలుగులో కూడా కొంచెం వ్యూస్ పెరుగుతున్నాయి స్లోగా. సో అందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా ఇలానే మంచిగా ఎంకరేజ్ చేస్తూ ఉండండి, సో దట్ మీ అందరికీ మంచి స్టోరీస్ నేను ఇవ్వగలుగుతాను. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ మేబీ అట్ ద మ్యాక్స్ ఒక చాలా చిన్న స్టోరీ అనుకుంటున్నాను. యాక్చువల్గా అన్ని స్టోరీస్ నేను అలానే స్టార్ట్ చేస్తాను, 5 ఎపిసోడ్స్లో అయిపోతుందిలేమ్మా అంటే 10 ఎపిసోడ్స్ వస్తాయి అని. కానీ కొన్ని స్టోరీస్ ఏంటంటే, స్టోరీ చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత స్టోరీకి కొన్ని రిక్వైర్మెంట్స్ చెప్తున్నప్పుడు తెలిసిపోతూ ఉంటుంది అనమాట. అందుకే అలా స్టోరీ ఎక్స్టెండ్ అయిపోతూ ఉంటుంది. సో అలానే మేబీ నేను యాక్చువల్గా అయితే ఇది ఒక 6 నుంచి 10 ఎపిసోడ్స్ వస్తాయి అనుకుంటున్నాను. సో అన్నీ వస్తాయా అంతకంటే ఎక్కువ వస్తాయా అనేది ముందు తెలుస్తుంది మనకి. ఓకే, ఇక మరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు, మీకు ఆల్రెడీ చెప్పేశాను వెబ్ సిరీస్ నేమ్ ఏంటి అనేది, పునర్జన్మ ద రీబర్త్. సో ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. సో మాయా స్టోరీని ఎలా అయితే మీరు అందరు కలిసి ఎంకరేజ్ చేశారో, సో దీన్ని కూడా అలానే ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే నేను మాయాని నా ఊహల్లో దాన్ని స్టోరీని కానీ దాన్ని సీన్స్ కానీ డైలాగ్స్ కానీ నేను నరేట్ చేసుకునేటప్పుడు నాకు ఓకే, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చెప్తున్నాను అన్న భావమే కలిగింది తప్ప, ఎందుకో నాకు ఈ ఎస్పెషల్లీ ఈ పునర్జన్మ అనేది సస్పెన్స్ థ్రిల్లర్లో మాయా కంటే కూడా మంచి ప్రభావం మీ మీద, అంటే మీకు ఇంకా మంచి ఇంట్రెస్ట్ కలిగిస్తుందేమో అని ఆశ కలుగుతుంది నాలో. సో ఇక చూడాలి, మీరే దాన్ని విని అవును మ్యామ్ లేదా అవునక్క సూపర్గా ఉంది అని మీరు ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పాలి, ఓకేనా. సో యాజ్ యూజువల్ పొడుపు కథ, లాస్ట్లో పొడుపు కథ అడుగుతాను. గుర్తులు ఉన్నా లేకపోయినా, గుర్తు లేకపోతే నేను చేయగలిగేది ఏం లేదు. గుర్తుంటే ఖచ్చితంగా ఎపిసోడ్ లాస్ట్లో ప్రతి ఎపిసోడ్ లాస్ట్లో ఒక ఫన్నీ పొడుపు కథ అడుగుతాను. మీరు ఎవరిని అడగకుండా ఇట్లా వినంగానే అట్లా ఆన్సర్ చేయాలి కమెంట్ బాక్స్లో, ఓకేనా. అంతేగాని దీనికి ఆన్సర్ ఏమై ఉంటుందని గూగుల్ సెర్చ్లు చేయటమో, లేకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేయటమో, లేకపోతే మీ పెద్దవాళ్ళని అడగటమో పిల్లల్ని అడగటమో చేయకూడదు. మీకు ఏది తోస్తే ఆన్సర్ ఇవ్వాలి. ఫన్నీ పొడుపు కథలే అడుగుతూ ఉంటాను అనమాట, ఓకేనా. సో ఇదొక ఒక ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అనుకోండి. లేదా డైలీ షార్ట్స్ పెడుతూ ఉంటాను కాబట్టి ఆ షార్ట్స్లో అయినా సరే ఎక్కడో ఒక చోట జస్ట్ మన మధ్యలో ఒక చిన్న కమ్యూనికేషన్ పెంచుకోవడానికే ఇది చేద్దాం అనుకుంటున్నాను, ఓకేనా. ఓకే, ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ దీంట్లో ఒక 3 మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఆ మెయిన్ లీడ్స్ ఎవరు అనేది ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం, ఓకే. కొంచెం మాటలు ఎక్కువ ఉన్నా కూడా స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకోనైనా సరే వినండి, కానీ స్కిప్ చేయబాకండి, ఓకేనా. ఓకే దెన్. సో ఫస్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి శక్తి.
సో శక్తి అని ఎందుకు పెట్టాను అంటే ఆ క్యారెక్టర్కి ఉండే బలం అలాంటిది. బికాజ్ అతను పోలీస్ ఆఫీసర్. జనరల్గా పోలీస్ ఆఫీసర్ అంటే కొంచెం రగడ్గా మాస్గా ఉండాలి. అందుకే పోయిన స్టోరీలో ఝాన్సీ అని పెట్టాను, ఈ స్టోరీలో శక్తి అని పెడుతున్నాను. సో తను ఎలాంటి అమ్మాయి అంటే అందరినీ వెల్కమింగ్గా ఆహ్వానించేది ఒక మనసున్న మనిషి అనమాట. ఎవరినైనా సరే పలకరించకుండా వదిలిపెట్టదు, వాళ్ళ క్షేమ సమాచారాలు కనుక్కోకుండా వదిలిపెట్టదు. తను ఒక పోలీస్ కానిస్టేబుల్. ఓకే, సో కొంచెం ఎక్కువ ఎమోషన్స్ ఉండే ఒక అమ్మాయి. తన పేరు శక్తి. ఓకేనా. సెకండ్ లీడ్ పేరు వచ్చేసి జ్యోతి. సో జ్యోతి అని ఎందుకు పెట్టాను అంటే తన పేరు తగ్గట్టుగా తను లా ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంటుంది. సో తనకేంటి అంటే తన వల్ల కనీసం ఒక్క ఇంట్లోనో 2 ఇళ్ళలో తనకి చేతనైనన్ని ఇళ్ళల్లో తన వల్ల వాళ్ళ ఇళ్ళల్లో ఒక జ్యోతి అనేది వెలిగితే, అది చదువు రూపంలోనా లేకపోతే ఏదన్నా వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళ తరపున వాదించటంలోనా, వాళ్ళకి ఏదో ఒక రకంగా హెల్ప్ చేయటంలోనా, వాళ్ళ ఇంట్లో ఒక దీపం వెలిగించటానికి తన వంతు ఉండాలి అని ఆలోచించే ఒక వెరీ సెన్సిటివ్ అమ్మాయి జ్యోతి. ఓకే. మూడో అమ్మాయి పేరు ఆనంది. పేరుకి తగ్గట్టుగా ఎప్పుడు ఆనందంగా ఉండాలని చూస్తుంది. తన చుట్టూ ఉండే వాళ్ళని ఎప్పుడు నవ్వించాలని చూస్తుంది. అల్లరి చిల్లరిగా గడపాలని చూస్తుంది అన్నమాట. ప్రేమలో నీలా క్యారెక్టర్ లాంటి ఒక క్యారెక్టర్ అనుకోండి. తన చుట్టూ ఉండేవాళ్ళు ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా నవ్వుతూ ఉండాలని కోరుకునే ఒక క్యారెక్టర్ ఆనంది. ఓకే. సో ఈ 3 మెయిన్ క్యారెక్టర్స్ అర్థమైపోయింది కదా. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. కొంచెం గొంతు భరించండి. ఓకే, సరే. సో మంచిగా అందరూ హెడ్సెట్స్ పెట్టుకొని కళ్ళు మూసుకొని వింటున్నారు కదా. ఓకే. సో ఓపెన్ చేస్తే చీకటి, అర్ధరాత్రి. ఒక క్రిమినల్ ఉరుకుతూ ఉంటాడు. తన వెనకాల, ఆ క్రిమినల్ వెనకాల ఒక పోలీస్ ఆఫీసర్ ఉరుకుతూ ఉంటుంది. మీరు గెస్ చేసింది కరెక్టే, శక్తి ఉరుకుతూ ఉంటుంది. ఉరుకుతూ ఉంటే తన బ్యాడ్జ్ శక్తి IAS అని ఉంటుంది అనమాట బ్యాడ్జ్ మీద, అండ్ షోల్డర్స్ మీద 3 స్టార్స్ ఉంటాయి. సో ఉరుకుతూ ఉంటుంది. అంటే ఆ క్రిమినల్ అనేవాడు చిన్న చిన్న సందులలో ఉరుకుతూ ఉంటాడనమాట. సో ఆ సందుల్లో ఏంటంటే పోలీస్ వ్యాన్ పట్టదు. కాబట్టి ఆ కానిస్టేబుల్స్కి ఏం చెప్పుద్దంటే, మీరు మెయిన్ రోడ్ మీదుగా అలా తిరిగి రండి, నేను ఇలా వెంబటిస్తూ ఉంటాను, సో ఏదో ఒక పాయింట్లో దొరుకుతాడు మనకి అని చెప్తుంది. సరే అని చెప్పి కానిస్టేబుల్స్ పోలీస్ వ్యాన్లో వాళ్ళు మెయిన్ రోడ్ మీదుగా అటువైపుగా వస్తారనమాట, గుండ్రంగా తిరిగి. తను వాళ్ళ ఆ క్రిమినల్ వెనకాల వెంట పడుతూ ఉంటుందన్నమాట. వెంట పడుతూ ఉంటే ఎంతసేపు అని ఉరుకుతాడు పాపం. ఉరికి అలసిపోయి ఆయాసం వచ్చేసి ఒక చోటుకి వెళ్ళాక పడిపోతాడనమాట ఆ క్రిమినల్ అనేవాడు. వీళ్ళేంటి, పోలీసు వాళ్ళు ట్రైన్డ్ పోలీసులు కదా, సో వీళ్ళు ఎంతసేపు అయినా ఉరకగలుగుతారు కాబట్టి ఉరుకుతూనే ఉంటుంది అనమాట వాడు వెనకాల. వాడు ఎంత దూరం ఉరికితే అంత దూరం ఉరుకుతూనే ఉంటుంది. సో వాడు కింద పడిన తర్వాత తను కూడా కొంచెం ఆయాసం వస్తుంది కదా, ఎంత ట్రైన్డ్ అయినా ఉరికినప్పుడు ఆయాసం వస్తుంది కదా. సో ఆయాసం కొద్దిగా ఊపిరి పీల్చుకున్నట్టు చేసుకున్న తర్వాత వాడి కాలర్ పట్టుకొని నించోబెట్టి లాగ్ పెట్టి చంప మీద ఒక్కటి పీకేసరికి ఈలోపు పోలీస్ వ్యాన్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా జీబ్లోకి ఎక్కిచ్చేసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోతుంది శక్తి. తీసుకెళ్ళి తలకిందులుగా వేలాడదీసి మంచి లాఠీ పట్టుకొని వాడిని ఇంట్రోగేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సడన్గా తనకు ఒక వాయిస్ వినిపిస్తుంది, ఏ శక్తి అని. సో అదొక డిస్టర్బింగ్ వాయిస్ లాగా అనిపిస్తుంది శక్తికి. ఏమీ మాట్లాడదు. ఈలోపు ఏ శక్తి లెగవే, 9 అవుతుంది, 9ంటికి ఆఫీసు, 7:30 అవుతుంది, ఎప్పుడు రోజు లేట్ అయినా లే అని వాళ్ళ అమ్మ లేపుతూ ఉంటుంది అనమాట. ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది, తను నిద్రలో కలగంటుంది IAS అయిపోయినట్టుగా.
అయిపోయి క్రిమినల్స్ని పట్టుకొని ఇంట్రాగేట్ చేస్తున్నట్టుగా కలగంటూ ఉంటుందన్నమాట. సో వాళ్ళమ్మ తొమ్మిదింటికి ఆఫీస్ పెట్టుకొని నువ్వు ఈ టైం దాకా పడుకుంటే రోజు లేట్గానే వెళ్తున్నావు, అసలు నేను నీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలనుకుంటున్నానే నీ బద్ధకం మీద అని అంటదనమాట. అనగానే కొంచెం వాళ్ళ శక్తి అంటది, అబ్బా అమ్మ ప్లీజ్ 5 నిమిషాలు మా, రాత్రంతా పరిగెత్తి 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 క్రిమినల్ని పట్టుకొని ఇప్పుడే ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశానమ్మా అంటదనమాట. ప్లీజ్ డిస్టర్బ్ చేయకు అని అంటది. అని అంటే వాళ్ళమ్మ ఇంట్రాగేషన్ కలలో, వాహవా సూపర్ అబ్బా నువ్వు, అసలు నీకెవరే జాబ్ ఇచ్చింది, అసలు ఎవడన్నా కలలో ఇదేం పిచ్చే నీకు, కలలో ఈయన్ని పట్టుకున్నా వాడిని పట్టుకున్నా ఇంట్రాగేషన్ చేస్తున్నా అంటావు అని అంటదనమాట. అనగానే అని మళ్ళీ అది ఇట్లా కాదు, అసలు మీ పై ఆఫీసర్కి నేను కంప్లైంట్ చేస్తాను, నాన్ బెయిలబుల్ వారెంట్ తీసుకోండి సార్, అసలు నిద్ర అధికంగా నిద్రపోతుంది, స్లీప్ బియాండ్ లిమిట్స్ అని తన పేరు మీద నాన్ బెయిలబుల్ వారెంట్ తీసుకోండి సార్, నేనే కంప్లైంట్ చేస్తాను మీ బాస్కి మీ హయ్యర్ అఫీషియల్స్కి అని అంటదనమాట వాళ్ళ అమ్మ. అనగానే శక్తి కొద్దిగా కళ్ళు, బ్లాంకెట్ అట్లనే మీదనే ఉంటుంది, కొంచెం కళ్ళు అట్లా తెలిసి, అమ్మ రిక్వెస్టింగ్ ఫర్ బెయిల్, ఒక కాఫీ ఇవ్వచ్చుగా అని అనమాట. అంటే బెయిల్ కాఫీ అనమాట ఇక్కడ. అనగానే వాళ్ళమ్మ కోపంగా మొహం పెట్టేసి, ఏంటి కాఫీనా, బెడ్ మీద నుంచి లేవలేదు, బ్రష్ చేసుకోలేదు, కాఫీ ఇవ్వాలనా, నేను నీకు ఇలా కాఫీ ఇస్తే అప్పుడు కాఫీ కంప్లైంట్ చేస్తుంది, ఐపీసీ సెక్షన్ అటెంప్ట్ టు మర్డర్ టేస్ట్ బడ్స్ అని చెప్పి వీళ్ళు పోలీస్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అలా అయిన తర్వాత శక్తినేనా నేను చెప్పింది, అప్పుడప్పుడు పేర్లు కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అబ్బా, ప్లీజ్ ఏమనుకోకండి. అప్పుడు శక్తి అంటదనమాట, అబ్బా అమ్మ తొందర ఏముందమ్మా, క్రిమినల్స్ చాలా మంచోళ్ళమ్మా, నేను మంచిదాన్ని కాబట్టి నా కోసం క్రిమినల్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు నా కోసం అని చెప్పి ఆ కళ్ళు సగం తెరిచి మత్తుగా మాట్లాడుతూ ఉంటుందన్నమాట శక్తి. అనగానే వాళ్ళమ్మ, అరే అవునా, కరెక్టే, అరా అమ్మ మేము నీకోసం వెయిట్ చేస్తుంటాము అని అంటారు కదా, మోహన్ చూడు నీకు జాబ్ ఇచ్చినోడు అనాలనే, క్రిమినల్స్ దొంగలు హ్యాపీగా బయట తిరుగుతుంటే నువ్వేమో ముసుగు తన్ని పడుకుంటావా, లెగవు అని చెప్పి బ్లాంకెట్ లాగేస్తుంది అనమాట శక్తి వాళ్ళ మదర్. ఇంకా అబ్బా అమ్మ అని లేచి కూర్చున్న తర్వాత వాళ్ళమ్మ మళ్ళీ, నిన్న మీ బాస్ మీ ఆఫీసర్ నాకు ఫోన్ చేశాడు తెలుసా అని అంటది. ఎందుకమ్మా అంటది శక్తి. అనగానే ఎందుకు చెప్పాడు, అమ్మ మీ అమ్మాయి రోజు ఒక అరగంట లేట్ వస్తుంది, ఇలా అయితే చాలా కష్టం, కానిస్టేబుల్గా తన్ని నేను నా స్టేషన్లో ఉంచుకోలేను, తన్ని డీప్రమోట్ చేసేసి శుభ్రంగా ఏ ట్రాఫిక్ సెంటర్లోనో మంచి ట్రాఫిక్ చౌరస్తా చూసి అక్కడ వేస్తానమ్మా, అప్పుడే తన తిక్క కుదురుతుంది అని చెప్పి నాకు కంప్లైంట్ చేశాడు అని అంటదనమాట. అనగానే అమ్మా ఏంటమ్మా అలా అన్నారా అని తనకున్న మత్తు ఎగిరిపోతుంది అన్నమాట. ఎగిరిపోయి అమ్మా అనగానే, ఇలానే అన్నారు ఆయన నాతోటి, ఎప్పుడో నీకు నేను తీసుకెళ్ళి ట్రాఫిక్ పోలీస్గా మార్చేస్తాడంట అని చెప్పి అంటదనమాట. అనగానే అమ్మో అని చెప్పేసి టైం చూసుకుంటే అప్పటికి 8:15 అయిపోతుంది అనమాట. 8:15 అవుతుందా అనుకుంటూ సరే అని గబా సరే అయితే మరి ఇంకెప్పుడు ఇలా నిద్రపోనమ్మా, అసలు పోలీస్ అయ్యుండి ఇలా ఎలా నిద్రపోతారమ్మా అని వాళ్ళ రివర్స్ మాట్లాడుతుంది అనమాట. మాట్లాడగానే వాళ్ళ అమ్మ, అవునవును పోలీసులు నిద్రపోరు, గొరక కొడతారు అంతే అని అంటది. అనగానే ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని గట్టిగా నవ్వుకొని కొద్దిసేపు, సరే ఇక నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను లంచ్ బాక్స్ రెడీ చేస్తాను నీకు అని చెప్పగానే అనేసి తను ఫాస్ట్గా టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి యూనిఫామ్ వేసుకొని బయటకు వస్తుందన్నమాట. బయటకు వచ్చేసరికి ఎంత అయింది, 8:45 అయింది. ఆఫీస్ ఎన్నింటికి వెళ్ళాలి, 9ంటికి వెళ్ళాలి. 8:45 20 minutes to 9 అలా అయిపోయిందనమాట.
అయిపోయిన తర్వాత అమ్మ టైం అయిపోతుంది అని టిఫిన్ తినకుండా అటు ఇటు తిరుగుతుంటే వాళ్ళ అమ్మ వేరే పని పాపం ఏం చేస్తుంది, ఇంకా తను రెడీ అవుతుంటే తన వెనకాలనే తిరుక్కుంటూ టిఫిన్ తినిపిస్తుంది అనమాట. టిఫిన్ తినిపించి తను సరే సరే ఇక కానీ వెళ్ళు అంటుంటే ఇంకా సరే అని చెప్పేసి తను ఓకే అమ్మా ఓకే బాయ్ టైం అవుతుంది వెళ్తున్నా అనుకుంటూ బయటకు వస్తుంది. పోనీ బయటకు వచ్చింది డ్యూటీకి వెళ్తుందా స్ట్రైట్గా అంటే లేదు. సో వాళ్ళు ఏంటంటే పోలీస్ క్వార్టర్స్లో ఉంటారు. పోలీస్ క్వార్టర్స్లో అపార్ట్మెంట్స్ అనమాట. అపార్ట్మెంట్స్లో ఒక్కొక్క ఫ్లోర్కి 2 ఫ్లాట్స్. ఇప్పుడు శక్తి వాళ్ళకి ఆపోజిట్లో ఒక ఫ్లాట్ ఉంటుంది అనమాట. అలా ఒక్కొక్క ఫ్లాట్ ఉంటుంది, 2 ఫ్లాట్స్ ఉంటాయి ఒక ఫ్లోర్కి. సో ఆపోజిట్లో ఉండే ఇంటికి రోజు వెళ్ళి వాళ్ళని పలకరించకుండా అయితే డ్యూటీకి వెళ్ళదు. సో ఏం చేస్తుంది, వాళ్ళ ఇంట్లో నుంచి స్ట్రైట్గా ఆపోజిట్గా ఉన్న వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది. వెళ్ళిపోయి అక్కడ ఒక 10 years అబ్బాయి ఉంటాడు. ఆ టీవీ ఎదురుగా కూర్చొని ఉంటాడనమాట. వాడి పేరు మోహన్ అని పెట్టుకుందాం. తమిళ్లో కూడా అదే చెప్పాను కాబట్టి ఇక్కడ కూడా అదే, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాను. సో సో మోహన్, ఎరా మోహన్ ఏం చేస్తున్నా అనగానే, హే శక్తి అక్క ఇప్పుడే వచ్చావా అని అడుగుతాడనమాట. అవునరా గుడ్ మార్నింగ్, ఏం చేస్తున్నావు అంటే, ఏముందక్క టీవీ ముందు కూర్చొని టీవీ వింటున్నాను అని అంటాడనమాట. మీకు డౌట్ రావచ్చు, టీవీ చూస్తున్నాడు అనాలి కదా, టీవీ వింటున్నాడు ఏంటి అని. ఆ అబ్బాయికి కనుచూపు లేదు, హీఈస్ బ్లైండ్ అనమాట, గుడ్డోడు. ఆ అబ్బాయికి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏదో ఊరికి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్లో ఆ అబ్బాయికి కళ్ళు పోతాయి. సో అప్పుడు అయితే నీ పనే బాగుందిరా, ఇలానే ఉండిపోరా నువ్వు, చదువుకునే పని లేకుండా ప్రశాంతంగా టీవీ చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయరా, అసలు పెరగబాకు, ఇలానే 10 yearsలోనే ఉండిపో ఓకేనా, హ్యాపీగా ఉంటుంది. పెద్దగా అయ్యావనుకో రే చదువురా, ఒరే ఉద్యోగం చేయరా, పెళ్లి చేసుకోరా, బాధ్యతలు ఇవన్నీ వస్తాయిరా, ఇలా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయి అని వాడికి చెప్పుద్ది అనమాట. నువ్వు చెప్పాక ఓకే అక్క నేను ఇలానే ఉంటాను అంటాడు ఆ పిల్లాడు కూడా. సరే అని చెప్పేసి ఓకేరా డ్యూటీ టైం అవుతుంది బాయ్ అని చెప్పేసి బయటకు వస్తూ ఆ అబ్బాయి వాళ్ళ మదర్ని, అక్క ఏమైంది అక్క, కంటి ఆపరేషన్కి ఏమైంది అని అడుగుతుంది అనమాట. అనగానే ఏముందిరా వెతుకుతూనే ఉన్నాము, అన్ని ఐ హాస్పిటల్స్కి అప్లికేషన్స్ పెట్టున్నాము, కానీ వాడికి సూట్ అయ్యే డోనర్స్ దొరకట్లేదురా అని అంటాడనమాట. అని అంటది వాళ్ళ అమ్మ, మోహన్ వాళ్ళ మదర్. అనగానే బాధపడకక్క, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుంది, వాడు చిన్నపిల్లాడు మంచోడు కూడా, మంచిగా జరుగుతుంది, వెయిట్ చేద్దాం, మంచి డోనర్స్ దొరుకుతారు ఖచ్చితంగా అని చెప్పుద్ది అనమాట. చెప్పేసి ధైర్యం చెప్పేసి ఓకే అక్క వస్తాను బాయ్ అని చెప్పేసి గబగబా కిందికి దిగుతూ ఉంటే ఎదురయ్యే వాళ్ళందరినీ, అంకుల్ ఎలా ఉన్నారు, అన్న ఓకేనా, వదిన సూపరా, అక్క అందరినీ పలకరించుకుంటూ వెళ్తుంది అనమాట. ఎవరిని వదిలిపెట్టదు. ఎదురు పడ్డారో వాళ్ళతోటి ఒక అర సెకండ్ అయినా మాట్లాడే వెళ్తుంది అనమాట. అలాంటి ఒక క్యారెక్టర్. సో ఇక తన బైక్ ఎక్కి బైక్ స్టార్ట్ చేసి బయలుదేరుతుంది. బైక్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ కాలనీకి కాంపౌండ్ వాల్ ఉంటుంది కదా, కాంపౌండ్ వాల్ దాటిన వెంటనే ఫస్ట్ బిల్డింగ్ తన చిన్ననాటి స్నేహితురాలు జ్యోతి వల్ల ఇల్లు అనమాట. సో స్కూల్కి వెళ్ళినా కాలేజీలకు వెళ్ళినా ఎప్పుడు వాళ్ళిద్దరు కలిసి వెళ్ళటం, కలిసి రావటం, ఆడుకోవడం కానీ పెరగటం అంతా కలిసే చేశారు వాళ్ళు. అంత బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళిద్దరు. సరే కాబట్టి ఆఫీస్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా జ్యోతిని కలిసే వెళ్ళాలి తను, లేకపోతే అసలు వెళ్ళదు. కాబట్టి వీళ్ళిద్దరు ఏంటంటే డిగ్రీ వరకు కలిసి చదువుకుంటారు. డిగ్రీ తర్వాత మన శక్తి ఏమో కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాస్తుంది, లక్కీగా తనకు జాబ్ వస్తుంది, జాబ్లో జాయిన్ అయిపోతుంది. కానీ జ్యోతికి ఏంటి అంటే తనకి చిన్నప్పటి నుంచి లా చదవాలని ఇంట్రెస్ట్ అనమాట. బట్ వాళ్ళ పేరెంట్స్ లా చదివి ఏం చేస్తావు అది ఇది అంటారని వాళ్ళ పేరెంట్స్ కోసం డిగ్రీ కంప్లీట్ చేస్తుంది. కానీ తన కోసం లేదు నేను లా చదవాల్సిందే అని చెప్పి మళ్ళీ లా చదువుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉంటుంది. సో బయటకు వచ్చిన తర్వాత మన జ్యోతి వాళ్ళ ఇంటి ముందు బండి పార్క్ చేస్తుంది. పార్క్ చేసి లోపలికి వెళ్దాం అనుకునేసరికి జ్యోతి వాళ్ళ మదర్ ఇంటి బయట బట్టలు ఆరేస్తూ కనపడుతుంది అనమాట. కనపడంగానే హాయ్ ఆంటీ గుడ్ మార్నింగ్ అని అంటది. గుడ్ మార్నింగ్ అమ్మ అని అంటది. అనగానే జ్యోతి ఇంకా లేవలేదా ఆంటీ అని అడుగుతుంది అనమాట. అంటే మీ ఫ్రెండా, నువ్వు రాంది నువ్వు లేపంది లేస్తుందా అసలు,
లేవలేదు. నేను పొద్దున్న నుంచి లేపుతూనే ఉన్నా, లేగవే కాలేజ్ టైం అవుతుంది, లే ఏదైనా చిన్న చిన్న హెల్ప్ చేద్దు లేమ్మంటే అస్సలు లేవనే లేవదు. నువ్వు వచ్చి లేపాల్సిందే మీ ఫ్రెండ్ని, వెళ్ళు లేపు పో అని అంటది అనమాట. అనగానే ఓకే అనుకుంటూ ఫాస్ట్గా తన షూస్ ఇంటి బయట వదిలిపెట్టి స్ట్రైట్గా జ్యోతి రూమ్కి వెళ్ళిపోతుంది. జ్యోతి రూమ్కి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసేసి మళ్ళీ స్లోగా తన బ్లాంకెట్లోకి మెల్లగా దూరుతుంది అనమాట. దూరి శక్తి తను వెనక నుంచి హక్ చేసుకొని చెవుకి చెంపకి మధ్యలో ఉండే ఆ ప్లేస్లో స్వీట్గా ఒక కిస్ ఇచ్చి గుడ్ మార్నింగ్ స్వీట్ హార్ట్ అని అంటుంది అనమాట. అనగానే ఒక జ్యోతి చిన్న స్మైల్ ఇచ్చి రొమాంటిక్గా తన వైపు తిరిగి తన్ని గట్టిగా హద్దుకొని తన తలని తన శక్తికి గుండెలకి దగ్గరగా పెట్టి అక్కడ ఒక ముద్దు పెట్టి గుండెల దగ్గర గుడ్ మార్నింగ్ మై స్వీట్ హార్ట్ అని అంటది అనమాట జ్యోతి కూడా. అని అనగానే శక్తి జ్యోతికి ఫోర్ హెడ్ మీద మళ్ళీ కిస్ చేస్తుంది. కిస్ చేసిన తర్వాత జ్యోతి అడుగుతుంది, ఏంటి ఈరోజు ఎంత లేటు అంటే, నైట్ చాలా లేట్ అయిపోయింది పడుకోవడం అనగానే జ్యోతి నవ్వుతూ మళ్ళీ కలగన్నావా, చేసావా, ఇంట్రాగేషన్ చేస్తున్నావా అని అడుగుతుంది అనమాట. అనగానే అంటది శక్తి. అనగానే ఇంకెన్ని రోజులు కంటావే, ఒకటే కల, ఎన్ని సంవత్సరాలే అంటే, మీరందరూ ఇలానే అంటుండండి, మా అమ్మ కూడా నన్ను పొద్దున్నుంచి ఇలానే ఏడిపిస్తుంది, మీరందరూ ఇలానే నన్ను వ్యంగ్యంగా మాట్లాడుతుండండి, ఏదో ఒక రోజు నేను IAS IPS అవుతాను చూడండి అంటే, అవ్వు ఎవరొద్దంటున్నారు కానీ కలలు కనకు, సాధించు అని అంటదనమాట జ్యోతి. అనగానే చాలే చాలా చెప్పావు కానీ నాకు డ్యూటీకి టైం అవుతుంది, వెళ్దామా బయటికి, వెళ్తాను అనగానే సరే అని చెప్పి ఇంకిద్దరు రూమ్లో నుంచి బయటకు వస్తారనమాట. బయటకు వచ్చి గేట్ దాకా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత సరే నేను బయలుదేరుతాను అని చెప్పి తనకి బాయ్ చెప్తూ ఆంటీ వెళ్ళొస్తాను ఆఫీస్ టైం అవుతుంది అనగానే వాళ్ళ అమ్మ చూసావా తను ఎంత మంచిదో, తను హ్యాపీగా డిగ్రీ కాగానే జాబ్ అప్లై చేసుకుంది, జాబ్ వచ్చింది, జాబ్ చేస్తుంది, వద్దే అంటే ఆ లాయర్ చదువులేయో చదువుతా అంటున్నావు చూడు, తను జాబ్ చేస్తూ కూడా పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని టైంకి ఆఫీస్కి బయలుదేరిపోయింది అని చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది అనమాట జ్యోతికే శక్తి గురించి, జ్యోతి వల్ల మదర్. అప్పుడు జ్యోతి మూసుకొని ఉండొచ్చు కదా, కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది. అవునా ఆంటీ, నేను ఎంత లేట్గా పడుకున్నా కూడా చాలా ఎర్లీగా లేస్తాను ఆంటీ. ఎర్లీగా లేచి మా అమ్మకి బెడ్ కాఫీ పెట్టి ఇచ్చి, మా అమ్మ బెడ్ కాఫీ తాగి తను బాత్ చేసి ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తా, కూరగాయలన్నీ కట్ చేసి పెడతాను ఆంటీ. తర్వాత మా అమ్మ నాకు లంచ్ బాక్స్ రెడీ చేస్తారు, ఇన్ని పనులు చేస్తాను అంటే నేనని ఎచ్చులు చెప్పుకుంటూ ఉంటుంది అనమాట. ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. చేస్తుంటే జ్యోతికి నవ్వు ఆగదు, నవ్వుతూనే ఉంటే జ్యోతి వాళ్ళ మదర్, ఎందుకే నవ్వుతావు, అంత మంచిగా పనులన్నీ చేసుకుంటా అని చెప్తుంటే నీకు నవ్వు వస్తుందా, నువ్వు ఒక్క పనన్నా చేసావా అని వాళ్ళ అమ్మ తిడుతూ ఉంటుంది అనమాట. తిట్టగానే ఓకే చాలే అమ్మ, దాని పని సంగతి నాకు తెలుసులే, నీకు ఆఫీస్కి టైం అవుతుంది బయలుదేరవే అంటుంది అనమాట. అనగానే ఓకే ఆంటీ బాయ్ అని ఇలా తిరుగుతుంది అనమాట బైక్ స్టార్ట్ చేద్దామని. చూస్తే వెనకాల శక్తి వల్ల మదర్ ఉంటుందన్నమాట. మదర్ ఉండగానే అవి ఫ్యూజులు ఎగిరిపోతాయి శక్తికి. అమ్మ ఎప్పుడు వచ్చావే అని అంటది. అదే నీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నావు కదా, అప్పుడే వచ్చాను నేను అని అంటది అనమాట. అనగానే ఇటు తిరిగి జ్యోతిని, చెప్పొద్దా అమ్మ వచ్చింది అని అంటే, నేను ఎందుకు చెప్తా, నీ ఓవర్ యాక్షన్ తెలియాలి కదా అని అంటది జ్యోతి. అబ్బా అమ్మ ప్లీజ్ అమ్మ ఇప్పుడేం మాట్లాడకు, మనం ఇంటికి వెళ్ళాక సాయంత్రం నేను ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం, ఇప్పటికీ ఏం మాట్లాడకు ప్లీజ్, ఆంటీ ముందు నా పరువు పోతుంది ప్లీజ్ అమ్మ అని అంటనమాట. అనగానే అని వాళ్ళమ్మ చూస్తుంటే, అమ్మ ప్లీజ్ అని పెట్టి మెల్లగా పక్కన జ్యోతి వాళ్ళ మదర్కి కనపడకుండా వాళ్ళ అమ్మకి దండం పెట్టి బతిలాడుకుంటూ ఉంటుంది అనమాట, చెప్పొద్దు అని చెప్పి. అని
అని ఇంతకీ నువ్వెందుకు వచ్చావమ్మా అంటే హడావిడిలో నువ్వు లంచ్ బాక్స్ తీసుకొచ్చుకోవడం మర్చిపోయావు, నాకు తెలుసు నువ్వు ఇక్కడ ఉంటావని, అందుకే నేను లంచ్ బాక్స్ తీసుకొని వచ్చాను, ఇదిగో తీసుకో అనగానే థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్, ఇక నువ్వు వెళ్ళు అడుగుతుంది అనమాట శక్తి. అంటుంటే ఇది లోపు జ్యోతి వాళ్ళ మదర్ వచ్చి రాధక్క అంటే శక్తి వాళ్ళ మదర్ పేరు రాధ అనమాట. సో రాధక్క నువ్వు చాలా అదృష్టవంతురాలు అక్క, శక్తి లాంటి కూతురు ఉంది నీకు హ్యాపీగా అంటే అన్ని పనులు చేస్తుందంట కదా నీకోసం అని చెప్తూ ఉంటే శక్తి వాళ్ళ అమ్మ వైపు తిరిగి అమ్మ ప్లీజ్ పరువు తీయకే అని చెప్పి బతిలాడుకుంటూ ఉంటారనమాట. అనగానే ఇంకా వాళ్ళమ్మ అవునండి చాలా అసలు రోజు పొద్దున్నే బెడ్ కాఫీ ఇస్తుంది, అసలు నేను టిఫిన్ తినకపోతే నా వెనకే తిరుక్కుంటూ టిఫిన్ తినిపిస్తుంది, అన్నీ మ్యాక్సిమం ఇల్లు ఊడవటం తోడవటం అన్నీ తనే చేస్తుంది, నాకు చాలా రెస్ట్ అండి అని వెటకారంగా చెప్పుద్ది అనమాట ఆన్సర్. అనగా అమ్మో ప్లీజ్ ఆంటీకి అర్థమైతే నా పరువు పోతుంది ఆపు అని అంటారు అనమాట. అనగానే సరే ఇంకా ఓకే 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 నాకు ఆఫీస్కి టైం అయింది ఆల్రెడీ 5 నిమిషాలు లేట్ నేను, ఓకే బాయ్ అని చెప్పేసి అక్కడికి అందరికీ బాయ్ చెప్పేసి ఫాస్ట్గా అక్కడి నుంచి బైక్ వేసుకొని వెళ్ళిపోద్ది అనమాట. జ్యోతికి నవ్వు ఆగట్లా సారీ నాకు నవ్వు ఆగకపోయేసరికి సరే అయితే ఇంకా నేను ఓకే ఆంటీ నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయలుదేరుతాను అని చెప్పేసి ఇంకా తను ఇంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇంట్లోకి వెళ్ళిపోయి తను రెడీ అవ్వడం స్టార్ట్ చేసి తను రెడీ అయ్యి కాలేజ్కి బయలుదేరి వెళ్ళిపోతుంది. బయలుదేరడానికి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇంకా అమ్మలక్కల మాటలు ఉంటాయి కదా కలిసినప్పుడు, ఇంకా ఏం కూరలు ఎట్లున్నారు ఏంటి ఇవన్నీ పెళ్ళిళ్ళు ఎప్పుడు చేద్దాం ఇక సోది ఉంటుంది కదా. ఇంకా అట్లా కొద్దిసేపు ఒక 5-10 నిమిషాలు మాట్లాడుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇటు శక్తి కూడా తన ఆఫీస్కి వెళ్ళిపోతుంది. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం. అండ్ ప్రతి స్టోరీ వెనకాల నేను ఒక పొడుపు కథ అడుగుతానని చెప్పాను కదా. సో పొడుపు కథ ఏంటి అంటే ప్రతి ఇంటికి ఉండే ఒక డ్రెస్ ఏంటి, ఓకేనా? వాట్ ఈస్ ద డ్రెస్ గివన్ వోర్ బై ఏ హౌస్? ఓకే, సో మీకు తెలిస్తే వెంటనే ఇమీడియట్గా కమెంట్ బాక్స్లో ఈ వినంగానే రాయాలి. మీరు మీ మైండ్కి ఏదొస్తే అది కమెంట్ బాక్స్లో రాసేయండి, ఓకేనా? ఇంకా అంతే. సో ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. కొత్తగా వింటున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హైప్ చేయండి సో దట్ చాలామందికి మన ఛానల్ వెళ్ళి చేరుతుంది. అండ్ నిజంగా చాలా థ్యాంక్స్ మీ అందరికీ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ కొంచెం లెంతీ ఎక్కువే అయ్యింది బికాస్ ఇంట్రో కాబట్టి. ఓకే, అండ్ ఓకే, టేక్ కేర్ ఎవ్రీబడి. అందరూ మ్యాక్సిమం ఇప్పుడున్న వాతావరణానికి అందరూ మ్యాక్సిమం గోరువెచ్చటి నీళ్ళు తాగడానికి ట్రై చేయండి బికాస్ క్లైమేట్ చాలా మారిపోయింది వర్షాల మూలంగా, తుఫాన్ వల్ల. సో అందరికీ జ్వరాలు, దగ్గులు, జలుబులు బాగా వస్తున్నాయి కాబట్టి బయటికి వెళ్ళే వాళ్ళు మాస్క్ ధరించుకోవటం చాలా మంచిది, ఒక సేఫ్టీ ప్రికాషన్ లాగా అని చెప్తున్నాను. ఓకేనా? ఓకే దెన్ టేక్ కేర్ ఎవ్రీబడి. టాటా బై బై, సీ యూ. జై హింద్, జై శ్రీరామ్.